యంత్రాలలో దాగిన పరమార్థరీత్యా గృహంలో సంభవించేటువంటి అనేక దోషాల నివృత్తి కోసం వాస్తు యంత్రాలు మానవాళికి చక్కటి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి. యక్షులకు రాజు కుబేరుడు కాబట్టి కుబేర తత్వంలో విరాజిల్లేటువంటి మానవ జీవితం మహోన్నతమైనటువంటి స్థితిని పొందుతుంది. కాబట్టి కుబేరుడు సకల సంపదలకి కూడా ఆధిపత్యాన్ని వహించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇంద్రమిత్రుడు ఇతడు, రుద్ర భక్తుడు కూడా కాబట్టి, విష్ణు సేవకుడు కూడా కాబట్టి ఈ కుబేర యంత్రాన్ని ఇంటిలో గనక ఉంచుకున్నట్లయితే సర్వాభీష్టాలు కూడాను సిద్ధిస్తాయి. దారిద్ర్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ధనధాన్యాభివృద్ధి కలగటానికి కూడా ఈ కుబేర యంత్రం సహకరిస్తుంది అని చెప్పవచ్చు. గృహ సంబంధరీత్యా సంభవించేటువంటి దోషాలు, ఇటు పశుకోష్ఠ తత్వరీత్యా వాస్తురీత్యా సంభవించినటువంటి వివిధ దోషాలన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ పశుకోష్ఠ యంత్రం చక్కగా రాగిరేకు పైన చెక్కించి దానికి సంబంధించినటువంటి మూల మంత్ర బీజాన్ని చక్కగా అనుష్ఠానం చేసి అభిషేకార్చనలు నిర్వహించి దానికి ధారపోసి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. అలాగే శ్రీలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండీ దేవత యొక్క యంత్రాన్ని గనక ఏ ఇంటిలో అయితే చక్కగా అనుష్ఠాన పర్లే కాదు ఎవరైనా సరే స్థాపితం చేసుకున్నట్లయితే ఆ యొక్క ముగ్గురమ్మల శక్తితత్వంతో కూడి ఆ ఇల్లు సకల సంపదలతోనూ విద్యా వినయ సంస్కృతి సంప్రదాయంతోనూ చక్కటి ఆచరణ అభ్యుదయ తత్వంలోనూ విరాజిల్లటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. గ్రహములకే కాదు సమస్త విశ్వ ప్రపంచానికి రాజు సూర్య భగవానుడు. ఆ ఆదిత్యుని యొక్క కరుణ ఉంటేనే ఆరోగ్యం కుదుటపడుతుంది ప్రతి వారికి కూడా. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు గనక ఎల్లప్పుడూ ఉండటానికి వాస్తు శాస్త్రరీత్యా సంభవించేటువంటి గృహాల్లో ప్రాప్తించేటువంటి వాపి, కూప, జల ఇటువంటి దోషాలన్నిటినీ కూడాను, పర్వత ఛాయల వలన కలిగేటువంటి దోషాలు, అనుచిత వాస్తు పదముల యందు నిర్మించినటువంటి దోషాలు, రాజ మార్గంలో సంభవించేటువంటి వివిధ దోషాలు, గర్భ ప్రమాణ శూన్య నిర్మాణ దోషాలు, వాస్తు దోషాలన్నిటినీ కూడా పటాపంచలు చేసి స్థలాదులకు శక్తిని పుష్టిని ఇచ్చేటువంటివి మహిమాన్వితమైనటువంటి యంత్రరాజ్యం సూర్య యంత్రం. ఈ సూర్య యంత్రాన్ని 9x9 అంగుళములు కలిగిన రాగి రేకు పైన చెక్కించాలి. దశవిధ సంస్కారములు ప్రాణ ప్రతిష్ఠ చేసిన పిదప సూర్య మూల మంత్రాన్ని అనుష్ఠానం చేసి అరుణ పారాయణాన్ని చేసి రుద్రాభిషేకం చేసి ఆ యొక్క మూల మంత్రాన్ని ఆ యంత్రానికి కనుక ధార పోసినట్లయితే, ఇలా ఎవరైతే చేసి ఆ సూర్య మంత్రాన్ని మీ ఇంట పూజా మందిరంలో గాని ఇంట బయట ఆ యొక్క ద్వారబంధం పైన గాని తగిలించినట్లయితే చాలా చక్కటి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందుతారు.